గుండెపోటు ఇవాళ యువ గుండెకు శాపంగా పరిణమిస్తుంది. అస్తవ్యస్తమైన జీవనశైలి, శృతిమించిన ఒత్తిడి, ఆందోళనలు, పొగ, మద్యం వంటి చెడు అలవాట్లు, ఒక తీరుతెన్నుల్లేని ఆహారపు అలవాట్లు ఇవన్నీ కలగలిసి యువ గుండెపై ఒత్తిడిని పెంచుతున్నాయి. గంటల తరబడి కూర్చొని పనిచేయడం, శరీరానికి చాలినంత శ్రమ లేకపోవడం, హై బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ వంటి జబ్బులు చిన్న వయసుకే గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో యువతలో గుండెపోటుకి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ ఏజ్లో అంటే చాలా యంగ్ పీపుల్కి ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేవి క్వైట్ కామన్ అయిపోయినాయి. ఎస్పెషల్లీ మన దేశంలో క్వైట్ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. ఆఫీసులో యంగ్ పీపుల్ 20 years, 25 years, 30 years అండ్ అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఇంతకుముందు హార్ట్ అటాక్స్ అంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు మనం అది క్రమంగా తగ్గుతూ 40, 30 ఇప్పుడు ఈవెన్ 20 years వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. అండ్ దీనికి మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మన కంప్లీట్ లైఫ్ స్టైల్. మెజారిటీ ఆఫ్ యంగ్ పీపుల్కి జనరల్గా స్మోకర్స్ ఉంటారు. వీళ్ళు స్మోకింగ్ అనే దాన్ని జనరల్గా స్మోకర్స్లో ఏంటంటే ఫిక్స్డ్ బ్లాక్స్ ఉండవు. అంటే కొలెస్ట్రాల్ వచ్చి డిపాజిట్ అయ్యి అది స్లోగా పెరిగి ఒక బ్లాక్గా ఫామ్ అయ్యి దాన్ని హార్ట్ అటాక్ క్రియేట్ చేసే ఇది ఉండదు. వీళ్ళకి మోర్ ఆర్ లెస్ ఒక స్మాల్ బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్ ఉన్నట్టుండి రప్చర్ అయ్యి అది బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి అక్లూడ్ అయిపోయి అండ్ దానివల్ల హార్ట్ అటాక్లు రావడము. ఆ హార్ట్ అటాక్ అండ్ ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో ఏంటంటే ఈ బ్లాక్స్ అనేవి ఉండవు కాబట్టి వాళ్ళకి ఈ కొలెటరల్స్ అంటే బైపాస్ ఛానల్స్ ఇట్లాంటివన్నీ డెవలప్ అయ్యి ఉండవు. సో వీళ్ళకి ఆ అటాక్ తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ రావడము, దానివల్ల సడన్ అరిథ్మియాస్ రావడము, వీళ్ళు కొలాప్స్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ హార్ట్ ఒకవేళ కొలాప్స్ కాకపోయినా హార్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా సిగ్నిఫికెంట్ హైయర్ సైడ్ ఉంటుంది. అండ్ ఈ మోర్ అండ్ మోర్ వెస్టర్నైజ్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హై క్యాలరీ ఇంటేక్. సో ఈ ఈటింగ్, నో ఎక్సర్సైజ్, ఇంక్రీజ్ స్ట్రెస్ అనేవి చాలా డెడ్లీ కాంబినేషన్ అనమాట. ఇవన్నీ ఎవెన్చువలీ ఈ బ్లాక్స్కి దారితీయడము, ఆ బ్లాక్స్ మళ్ళీ ఈ ఫ్లేరింగ్ అప్ ఇంటూ హార్ట్ అటాక్స్ అండ్ సడన్ డెత్స్ జరుగుతాయి. అన్లెస్ అండ్ అంటిల్ మనం ఈ డైటరీ మోడిఫికేషన్స్ నుంచి స్టార్ట్ చేసి ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా పిల్లల నుంచి, ఇప్పుడు పిల్లల్లో కూడా ఏంటంటే ఎంతసేపటికి మనం ఓవర్ ఈటింగ్ పిల్లల్లో కూడా పెరిగిపోయింది. వాళ్ళలో కూడా ఈ స్పోర్ట్స్ అనేది క్రమంగా తగ్గిపోయినాయి. స్కూల్స్లో గ్రౌండ్స్లో ఉండవు. ఓన్లీ 24 గంటలు కూర్చోబెట్టి రుబ్బిచ్చి మనం అంటే అవర్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్సో హ్యాస్ టు చేంజ్. కొంచెం స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా మ్యాండేటరీ చేస్తే తప్పితే మనం ఈ ఎపిడమిక్ ప్రపోర్షన్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అండ్ ఎస్పెషల్లీ యంగ్ వాళ్ళలో ఏమవుతుందంటే బ్రెడ్ విన్నర్స్ చనిపోవడము, ఆర్ ఒకవేళ చనిపోకపోయినా ఆ సిగ్నిఫికెంట్ డ్యామేజ్తో వాళ్ళ ఓవరాల్ లైఫ్ స్పాన్ తగ్గిపోవడము, ఇవన్నీ క్వైట్ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. ఈ బేసిక్గా ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తే తప్పితే వీ కెనాట్ కంట్రోల్ దట్.